ఊహించుకోండి, అడవిలో దప్పికతో అల్లాడిపోతున్న 5గురు అన్నదములు. వాళ్లలో 4 ఒక మాయా సరస్సు దగ్గర ప్రాణాలు కోల్పోతారు. ఇక 5వ అన్నను కాపాడేది ఆయుధం కాదు, కేవలం అతని జ్ఞానం. మహాభారతంలోని ఈ అద్భుత ఘట్టం యక్ష ప్రశ్నలు. ఇది కేవలం ఒక కథ కాదు, జీవితం, విశ్వం గురించిన లోతైన సత్యాలను మన కళ్ల ముందుంచే ఒక అద్భుతమైన సంభాషణ. అరణ్యవాసంలో పాండవులు పూర్తిగా అలసిపోయారు. వాళ్లను దాహం అక్షరాలా దహించివేస్తోంది. చుక్క నీటికోసం వాళ్లు పడుతున్న ఆరాటం వాళ్లను కేవలం ఒక సరస్సు దగ్గరకు కాదు, వాళ్ల ధర్మాన్ని, జ్ఞానాన్ని, చివరికి వాళ్ల ఉనికినే ప్రశ్నించే ఒక పెద్ద పరీక్షకు దారితీయబోతోంది. ముందు సహదేవుడు, తరువాత నకులుడు, అర్జునుడు, చివరికి ఆ మహాబలుడైన భీముడు కూడా. ఆ సరస్సులోని నీళ్లు తాగాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ ప్రాణం లేనట్టుగా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వాళ్లను ఓడించిన శత్రువు ఎక్కడా కనిపించట్లేదు. ఆ సరస్సు వెనుక ఏదో పెద్ద రహస్యం దాగుంది. తన తమ్ముళ్ల నిర్జీవ దేహాలను చూసి ధర్మరాజు గుండె బద్దలైంది. ఆయన కూడా నీళ్లు తాగబోతుండగా ఉన్నట్టుండి ఒక అశరీరవాణి వినిపించింది. అది ఆ సరస్సుకు కాపలాగా ఉన్న ఒక యక్షుడి గొంతు. సరిగ్గా ఇక్కడే కథ ఒక భౌతిక పోరాటం నుంచి ఒక మేధోపరమైన యుద్ధంగా మారుతుంది. యక్షుడి సవాల్ చాలా స్పష్టంగా ఉంది. ముందు నా ప్రశ్నలకు జవాబివ్వు, లేదంటే నీ సోదరులకు పట్టిన గతే నీకు పడుతుంది. ఇది కండబలానికి పెట్టిన పరీక్ష కాదు, బుద్ధిబలానికి పెట్టిన పరీక్ష. ఇప్పుడు ధర్మరాజు తన జ్ఞానాన్నే ఆయుధంగా మార్చుకుని తన సోదరులను, తనను తాను కాపాడుకోవాలి. అయితే యక్షుడు తన ప్రశ్నల పరంపరను విశ్వం గురించిన ప్రాథమిక సూత్రాలతో మొదలుపెట్టాడు. ఇవేమీ సాధారణ క్విజ్ ప్రశ్నలు కాదండోయ్. ఇవి జీవితం, సృష్టి, మరి మన ఉనికి వెనుక ఉన్న లోతైన తత్వాన్ని తవ్వితీసే చిక్కుముడులు. యక్షుడి మొదటి ప్రశ్న సూర్యుడి గురించి. కాని ఇది సైన్స్ పాఠంలా ఉండదు. సూర్యుడిని ఉదయింపజేసేది ఏది, సూర్యుడు అస్తమించడానికి కారణం ఏది అని అడుగుతూ యక్షుడు ఈ భౌతిక ప్రపంచం వెనుక ఉన్న అసలైన తాత్విక శక్తుల గురించి ప్రశ్నిస్తున్నాడు. దానికి ధర్మరాజు సమాధానం ఎంతో ప్రశాంతంగా, కాని చాలా లోతుగా ఉంది. తన సమాధానంలో సూర్యుడి ప్రయాణాన్ని విశ్వనియమాలతో ముడిపెట్టాడు. ఆయన భౌతిక శాస్త్రాన్ని తత్వశాస్త్రంతో ఎలా కలిపారో చూడండి. అదే ఇక్కడ అసలైన అద్భుతం. సరే, దీన్ని కొంచెం విడమరచి చూద్దాం. సూర్యోదయమనేది బ్రహ్మం వల్ల, అంటే ఈ సృష్టి వెనుక ఉన్న పరమశక్తి వల్ల జరుగుతుంది. ప్రయాణంలో దేవతలు తోడుంటారు. ఇక సూర్యుడు అస్తమించడమనేది ధర్మమనే విశ్వనియమానికి కట్టుబడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా సూర్యుడు సత్యం మీద ఆధారపడి ఉన్నాడు. చూసారా, ఒకే ఒక్క సమాధానంలో సృష్టి, ధర్మం, సత్యం ఈ 3 మహాసూత్రాలను ఎలా ఇమిడ్చారు. ఇప్పుడు యక్షుడు తన దృష్టిని విశ్వం నుంచి మనిషివైపు మళ్లిస్తున్నాడు. అసలొక మనిషి జ్ఞాని ఎలా అవుతాడు, గొప్పవాడు ఎలా అవుతాడు, చదువుకున్న ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లేనా? ఈ ప్రశ్న మనందర్నీ ఒక్కసారి ఆలోచింపజేస్తుంది కదూ. ధర్మరాజు సమాధానం ఈ రెండింటి మధ్య తేడాను చాలా స్పష్టంగా చూపిస్తుంది. జ్ఞానమనేది వేదాలను, అంటే శాస్త్రాలను చదవడం ద్వారా వస్తుంది. కాని గొప్పతనం అనేది తపస్సు ద్వారా, అంటే కఠోరమైన ఆత్మనిగ్రహం, ఆచరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. జ్ఞానం మెదడుకు సంబంధించింది, అంటే మనం చదివి నేర్చుకునేది. కాని గొప్పతనం ఆత్మకు సంబంధించింది, అంటే మన కోరికలను, ఇంద్రియాలను జయించడం ద్వారా సాధించేది. ఒకటి సమాచారమైతే రెండోది పరివర్తన అన్నమాట. ఇప్పుడు ప్రశ్నలు మరింత వ్యక్తిగతగా మారుతున్నాయి. మానవ సంబంధాలు, మనసు యొక్క అంతర్గత ప్రపంచం, ఇలాంటి విషయాల వైపు మళ్ళుతున్నాయి. ఇవి నిజంగా మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్నలు. యక్షుడి తర్వాతి ప్రశ్న ఒక చిక్కుముడిలాంటిది. భూమి కన్నా బరువైనదేముంటుంది, ఆకాశం కన్నా ఎత్తైనదేముంటుంది? ఒక్క క్షణం ఆలోచించండి, భౌతికంగా ఇలాంటిది సాధ్యమేనా? ధర్మరాజు తన సమాధానంతో మనల్ని భౌతిక ప్రపంచం నుంచి నేరుగా మానవ సంబంధాల లోతుల్లోకి తీసుకెళ్తాడు. ఆయన సమాధానంలోని అందం అక్షరాలో లేదు, దాని భావంలో ఉంది. ఆయనేం చెప్పాడంటే, దీనిలోని భావం ఎంత అందంగా ఉందో చూడండి. తన బిడ్డలను కడుపులో మోసి పెంచే తల్లి బాధ్యత ఈ భూగోళం బరువుకన్నా ఎక్కువ. అలాగే తన కుటుంబానికి అండగా, రక్షణగా నిలిచే తండ్రి స్థానం ఆకాశం కన్నా ఉన్నతమైనది. ఇది బంధాల పవిత్రతను తెలియజేస్తోంది.
యక్షుడి మరో చిక్కు ప్రశ్న కనిపించని దాన్ని కనిపించే దానితో పోలుస్తూ మానవ అనుభవంలోని ఇంకో కోణాన్ని బయటకు తీస్తున్నాడు. ధర్మరాజు చెప్పిన ఈ సమాధానం నేరుగా మనసును తాకుతుంది. నిజమే కదా, మన మనస్సు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో, మనకుండే చింతలు ఎంత లెక్కలేనన్ని ఉంటాయో ఆయన మాటలు గుర్తుచేస్తాయి. ఇది మన అంతర్గత ప్రపంచం యొక్క శక్తికి, సంక్లిష్టతకు అద్దం పడుతుంది. ఒక్క క్షణంలో మన మనస్సు ప్రపంచాన్నే చుట్టిరాగలదు, గాలికన్నా ఎంతో వేగంగా. అదేవిధంగా మన జీవితంలో మనమెదుర్కొనే చింతలు, ఆలోచనలు మైదానంలోని గడ్డిపరకల కన్నా ఎక్కువ. ఇది మన మనసు యొక్క అపారమైన శక్తిని, సంక్లిష్టతను తెలియజేస్తోంది. ఇక్కడితో యక్షుడి ప్రశ్నలు పూర్తయ్యాయి. కాని మన విశ్లేషణ అసలైన ప్రశ్నకు ఇప్పుడే వస్తోంది. వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంభాషణకు ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రశ్నలు, జవాబుల గొప్పతనం ఏంటంటే అవి కాలానికి అతీతమైనవి. టెక్నాలజీ మారచ్చు, సమాజాలు మారచ్చు, కాని మనిషి స్వభావం, విశ్వం యొక్క ప్రాథమిక సత్యాలు ఎప్పటికీ మారవు. కాబట్టి ఈ సంవాదం నుంచి మనం మన జీవితంలోకి తీసుకోవలసిన 5 ముఖ్యమైన సూత్రాలు ఇవి: సత్యం, ధర్మం, ఆత్మనిగ్రహం లేదా తపస్సు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, ఇంక మన మనస్సు యొక్క అపారమైన శక్తిని గుర్తించడం. ధర్మరాజు ప్రకారం ఇవే అర్థవంతమైన జీవితానికి మూలస్తంభాలు. కాబట్టి చివరిగా మిగిలే ప్రశ్న ఒక్కటే: ధర్మరాజు చెప్పిన సమాధానాలు కేవలం పురాణ గ్రంథాలకే పరిమితమా, లేకపోతే ఈ ప్రాచీన జ్ఞానం మన ఆధునిక జీవితాన్ని సవాళ్లకు కూడా ఒక సరైన మార్గాన్ని చూపగలదా? దీని గురించి ఆలోచించండి.